హాయ్ హలో నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మహేందర్ పటేల్ న్యూమరాలజీ. నేను సిహెచ్ మహేందర్ పటేల్. మన జీవితంలో మనం బాగుపడాలంటే మనం ఏం చేయాలి? మన దగ్గర మూడు వస్తువులు చాలా బాగుండాలి. అది చాలా ఇంపార్టెంట్. అదేంటిదంటే ఎన్నోసార్లు మీకు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. జాగ్రత్తగా వినండి, స్కిప్ చేసుకోబాకండి. ఎన్, ఎం, ఎం. ఈ మూడు బాగుండాలి. ఈ మూడు అంటే ఏంటిది? ఎన్ అంటే నేమ్, మొబైల్ నంబర్ అండ్ మ్యారేజ్. ఇది చాలా ఇంపార్టెంట్. మీ లైఫ్లో మీరు సక్సెస్ కావాలనుకున్నా, మీ లైఫ్లో ఏదైనా సాధించాలనుకుంటే మాత్రం కంపల్సరీ ఇవి మూడు బాగుంటేనే మీకు సర్వం బాగుంటుంది. మన లైఫ్ దీని మీదనే నడుస్తూ ఉంటుంది, దీని మీదనే ఆధారపడి ఉన్నది. ఎందుకంటే మన పేరు ఎంత ఇంపార్టెంట్ అంటే మాత్రం పుట్టినాక మీకు 21 డేస్ తర్వాతనే మీకు పేరు అన్నది దొరుకుతుంది. వెంటనే పుడితేనే మీకు హాస్పిటల్లో పేరు పెట్టి ఎవరు తీసుకురారు. పేరుకి అంత ఇంపార్టెంట్. మళ్ళీ మీరు పెరిగినాక కనీసం 15 సంవత్సరాల తర్వాత మీకు మొబైల్ నంబర్ దొరుకుతుంది. అంతకన్నా ముందు దొరకదు. స్వయంగా ఒక మొబైల్ నంబర్ కావాలంటే మీరైతే కాలేజ్గా రెగ్యులర్ తీసుకోవాలంటే 21 ఇయర్స్ మీకు పడుతుంది. దాని తర్వాత కంపల్సరీ మీకు ఒక 25 సంవత్సరాలు అయినా 26 సంవత్సరాల తర్వాత మ్యారేజ్ అవుతుంది. స్టెప్ బై స్టెప్ అన్నీ జరుగుతూ ఉంటుంది. కానీ ఇవాళ మనం మొబైల్ నెంబర్ గురించి మాట్లాడదాం. మొబైల్ నెంబర్ ఎంత ఇంపార్టెంట్ అంటే మాత్రం ఒక మంచి మొబైల్ నెంబర్ మీ దగ్గర ఉంటే మీ లైఫ్ అనేది సక్సెస్ అనేది 100% అవుతుంది. ఫైనాన్స్ గ్రోత్ చేయడానికి, ఫైనాన్స్ గ్రోత్ అంటే ఏంటిదంటే ఒక మంచి నంబర్ మన దగ్గర ఉంటే మాత్రం 10 రూపాయలు ఖర్చు అయ్యి 90 రూపాయలు మిగులుతాయి. ఒక మంచి మొబైల్ నెంబర్ మన దగ్గర లేదనుకోండి, 90 రూపాయలు ఖర్చు అయ్యి ఇంకా 10-20 రూపాయలు అప్పే అవుతుంది. కానీ మీకు మాత్రం పైసలు అనేది చూడడానికే దొరుకుతాయి. కానీ మీ దగ్గర దాచి పెట్టడానికి మీకు డబ్బులు అనేది దొరికాయి. అది కారణం ఏంటంటే ఒక మంచి మీ మొబైల్ నంబర్ మీ మొబైల్ సారీ మంచి నంబర్ మీ మొబైల్లో లేదనుకోండి, మీకు కంపల్సరీ మీకు చూడడానికి ఓన్లీ డబ్బులు దొరుకుతాయి. కానీ దాచి పెట్టడానికి, కొన్ని జమ చేసుకోవడానికి మీ దగ్గర డబ్బులు అన్నది అస్సలు ఉండదండి. అది చాలా ఇంపార్టెంట్. ఇలా నేను మీకు చెప్తానంటే మొబైల్ నెంబర్ మీరు ఎలా తీసుకోవాలి. మొబైల్ నెంబర్ అన్నది రకరకాలుగా మొబైల్ నెంబర్ అన్నది ఎట్లుంటాయి అంటే ఒకటి కాంచి 9 వరకు నంబర్ ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9 సారీ 9 అండ్ 0. అంటే ఈ 10 డిజిట్లనే మొబైల్ నంబర్స్ ఉంటాయి. ఒక్కొక్క నంబర్ పక్కన అసలు మొబైల్ నంబర్ అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ నుండి ఎలా పనిచేస్తుంది అంటే సింగిల్గా ఏ నంబర్ కూడా పనిచేయదు. ఈ మొబైల్ నంబర్ పక్కన ఏ నంబర్ ఉంటుందో దాని మీదనే మీ జీవితం అంతా ఆధారపడి ఉంటుంది. ఎంత చమత్కారం అండి! మీ దగ్గర ఎలాంటి నంబర్స్ ఉన్నాయో మీ నంబర్ పక్కన ఏ నంబర్స్ ఉన్నాయో మీ మొబైల్ నంబర్లో మీ నంబర్ ఏదో ఒకటి ఉంటుందండి. ఆ నంబర్ పక్కన ఏ నంబర్ ఉంటుందో ఆ నంబర్ పక్కన నంబర్ చూసి కూడా మీ జాతకం చెప్పచ్చు. మీ పరిస్థితి ఇలా ఉన్నది, ఇప్పుడు మీ పరిస్థితి ఇలా జరుగుతుంది, ఇలా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఎగ్జాంపుల్ గురించి, ఒకవేళ మీరందరూ జ్యోతిషం కావచ్చు, నేను చెప్పిన ప్రకారం మీరు రాసుకుంటే మీరందరూ జ్యోతిషం కావచ్చు. ఒకటో నంబర్ మీ ఫోన్ నంబర్లో ఎక్కడ ఉన్నా కూడా దాని పక్కన 2 నంబర్ వచ్చింది అనుకోండి, అది మాత్రం మీకు ధనం ఇస్తుంది. ఎందుకంటే ఇది సూర్యుడికి కారకుడు, ఇది చంద్రుడికి కారకుడు. మనకి ఈ భూమండలం మీదకి వెళ్ళి 2 గ్రహాలే కనబడతాయి, సూర్యుడు అండ్ చంద్రుడు. వీళ్ళు పక్క పక్కన ఫస్ట్ సూర్యుడు వచ్చి వెనక చంద్రుడు వచ్చింది అనుకోండి, మీకు 100% ఇది మీకు ఫైనాన్స్ని గ్రోత్ చేస్తుంది. మీ దగ్గర డబ్బులు అనేది కొద్దిగా మిగులుతూ ఉంటాయి. మీ దగ్గర అంటే దాచి పెట్టుకోవచ్చు, జమ చేసుకోవచ్చు. పైసలు అనేది చూడడానికి, దాచి పెట్టడానికి వర్క్ చేసేది ఈ 12 నంబర్. అదే 2 నంబర్ అన్నదాన్ని మీకు ఇక్కడికి వచ్చింది అనుకోండి, మీ ఫోన్ నంబర్లో 21 నంబర్ ఉన్నదనుకోండి, ఆ 21 నంబర్ ఏం చేస్తుంది? మీ దగ్గర వచ్చే 10 రూపాయలని 20 రూపాయలలో ఖర్చు పెట్టడానికి పనిచేస్తుంది. అంటే మీరు ఖర్చు పెట్టడానికి అస్సలు ఆలోచించకుండా మీ డబ్బులు ఆటోమేటిక్గా మీ చేతకి ఖర్చు అవుతూ ఉంటుంది. ఫైనాన్స్ అసలు మిగిలేదు, ఇంకా డబ్బులు ఎక్కువనే ఖర్చు అవుతూ ఉంటుంది ఈ 21 నంబర్ వల్ల. దానివల్ల జాగ్రత్తగా మీరు మొబైల్ నెంబర్ తీసుకున్నప్పుడు 21 కాకుండా 12వ నంబర్ వచ్చేతరంగా తీసుకోవాలి. దాని తర్వాత ఒకటి అయిపోయింది, ఒకటి 11 నంబర్ అయితే పర్వాలేదండి. డా 2 పక్కన 1 పక్కన 2 కూడా మంచిది. 1 పక్కన 3 వచ్చింది అనుకోండి, ఇది బృహస్పతికి సంబంధించి అంటే దేవతలకి గురు, అంటే దేవుడికే గురువు అన్నాక వ్యక్తి ఇది 31 రూపంలో ఉన్న 13 రూపాయలలో ఉన్నా కూడా ఇది మీ ఇంట్లో ధనం అనేది దాచిపెడుతుంది. మీకు పైసలు వస్తాయి. ఫైనాన్స్లో మీకు ఎక్కంచెలో మీకు డబ్బులు ఇప్పిస్తుంది అన్నది ఈ 13వ నంబర్ 31వ నంబర్ అన్నది పైసల్ని కొద్దిగా జమ చేస్తూ ఉంటుంది. పైసలు అందరి దగ్గరికి వస్తాయండి. పైసలు లేకుండా వ్యక్తులు ఎవరు లేరు. కానీ మిమ్మల్ని లక్షాధికారులు చేయాలన్నా,
కోటేశ్వర చేయాలన్నా, మీరు ఒక వ్యాపారస్తులు మీ వ్యాపారం బాగా పెరగాలన్నా, అభివృద్ధి కావాలన్నా మాత్రం కూడా ఈ 31 నంబర్ అని 13 నంబర్ అండి. అంటే ఈ 1 నంబర్ పక్కన ఇటు 3 ఉన్నా పర్వాలేదు, అటు 3 ఉన్నా పర్వాలేదండి. ఈ 3 అయిపోయినాక మనకు వచ్చేది ఇప్పుడు దాని తర్వాత 4వ నంబర్ అండి. ఈ 4 నంబర్ ఇటు ఉన్నాం. ఈ 4 నంబర్ ఇటు ఉన్నాం. మీ ఫోన్ నంబర్లు ఎక్కడైనా కూడా ఇలాంటి వ్యక్తుల దగ్గర బంధుమిత్రులు వాళ్ళ సొంత బ్లడ్ రిలేషన్ బంధుమిత్రులతో వాళ్ళ రిలేషన్ బాగుండేవి. యాక్చువల్లీ ఎవరితో కూడా బాగుండదు. వెనుక అందరు ఇటువంటి వ్యక్తిని తిట్టుకుంటూ ఉంటాడు, వీడు మంచోడు కాదని. ఎందుకంటే సూర్యుడు అన్నది మన పేరు ప్రతిష్టకి కారకుడు. 4వ నంబరు రాహుకి సంబంధించిన అంటే ఇది మన పేరు ప్రతిష్టని గ్రహణం పెట్టిస్తుంది. మిమ్మల్ని ఎవ్వరు కూడా వెనకకెళ్ళి మంచోడని అస్సలు అనరు. దాని గురించి ఏంటంటే 41 నంబర్ అని 14 నంబర్ అనేది డేంజర్ నెంబర్ అని. 5 నంబరు చదువుకున్న పిల్లల దగ్గర ఇట్లాంటి 15 నంబరు ఇలాంటి 51 నంబర్ ఉంటే మాత్రం వాళ్ళ చదువు అనేది మంచిగా సాగుతుంది. వాళ్ళకి ర్యాంకింగ్ మంచిగా ఉంటుంది. చదువులో వాళ్ళకి మంచి ఆలోచన ఉంటుంది. ఒకవేళ పెళ్లి అయిపోయిన ఆడపిల్ల ఇంట్లోకి వెళ్ళిపోతే ఆమె ఫోన్ నంబర్ ఇలా 15వ నంబర్ 51 నంబర్ పెట్టిస్తే వాళ్ళ అమ్మ నాన్న తరపున వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్గా ఉంటుంది. అంటే 5 నంబర్ బుధుడిది అండ్ సూర్యుడిది. ఇది చాలా బుద్ధిని కూడా బాగా పెంచుతుందండి. అంటే 5 1 1 5 చాలా మంచి నెంబర్ అండి. మీ మొబైల్ నెంబర్లో మీరు పెట్టుకుంటే మాత్రం అభివృద్ధి సంపాదిస్తారండి. చాలా మంచి నెంబర్. దీని తర్వాత వచ్చింది నంబర్ 6. 5 తర్వాత వచ్చేది మనకు 6వ నంబర్. 6 అన్నది రాక్షస్కి సంబంధించిందండి, శుక్రాచార్య గారు అండి. శుక్రాచార్య గారు అనేది దానవ గురువు అండి. సూర్యుడు అన్నది దేవతకి సంబంధించింది, శుక్రుడు అన్నది 6కి అంటే శుక్రుడు అన్నది దానవుకి సంబంధించి. వీళ్ళిద్దరు అతి శత్రు అండి. మీ ఫోన్ నంబర్లో ఎక్కడైనా 16వ నంబర్ ఉన్నా అంటే మీ డెవలప్మెంట్ ఆగిపోయినట్టే. 61 నంబర్ ఉన్నా కూడా మీ ఫైనాన్స్ డౌన్ అయిపోయినట్టే. ఈ నంబర్స్ ఉంటే మీకు పైల్స్ ప్రాబ్లం కూడా రావచ్చు. ఈ నంబర్స్ ఉంటే మీ దగ్గర ఉంటే మీ వైఫ్కి ప్రాబ్లం రావచ్చు. మీ వైఫ్ దగ్గర ఉంటే మాత్రం మీకు ప్రాబ్లం రావచ్చు. ఈ 16 నంబరును 61 నంబరు అతి డేంజరమైన నంబర్ అండి. మనిషిని అసలు అభివృద్ధి చెందనీయడు. దానివల్ల ఇలాంటి మొబైల్ నంబర్ని మీరు దగ్గర పెట్టుకొని మీ జీవితాన్ని మీరే కష్టాలను మీరు పొందినట్టు. ఎందుకంటే ఒక మంచి మొబైల్ నంబర్ తీసుకుంటే ఒక మంచి దారి అన్నది కంపల్సరీ మనకు దొరుకుతుంది. దీని తర్వాత ఇది అతి డేంజర్ నెంబర్ అండి. 1 పక్కన 6 1 అండి. దీని తర్వాత 7 ఇటు 71 కావాలండి. ఇక 17 కావాలి. చాలా మంది గవర్నమెంట్ జాబ్ గురించి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మాక్సిమం గవర్నమెంట్ జాబ్ ఇలాంటి నంబర్స్ ఉంటేనే అత్యాన్ని కాదు, కానీ ఇలాంటి నంబర్స్ ఉంటే కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే ఈ కేతు అన్నది ఈయనకు తలకాయ ఉండదు, ముండం లేదు, అంటే కళ్ళు లేవు అన్నట్టు. కళ్ళు లేని వ్యక్తి దగ్గర ఎట్లుంటుంది, బలం బాగా ఎక్కువ ఉంటుంది. కళ్ళు లేకపోతే వాళ్ళు చూసి కూడా చెప్పదు ఇది 500 నోటు, ఇది 10 రూపాయల నోటు అని. మనం చూడకుండా కళ్ళు మూసుకొని చెప్పగలుగుతామా? చెప్పలేము. అంటే వీళ్ళ దగ్గర ఒక శక్తి అనేది లోపల బాగుంటుంది. సూర్యుడు దేనికి? పేరు ప్రతిష్టకి కారకుడు, ప్లస్ గవర్నమెంట్ జాబ్ కూడా కారకుడు, ప్లస్ ఒక లీడర్కి, ఒక ఎమ్మెల్యేకి, ఒక ఎంపీకి కారకుడు, అంటే లీడర్కి కూడా కారకుడు. ఇలాంటి నంబర్ 17వ నంబరు 71 నంబర్ మీ దగ్గర పెట్టుకుంటే మీరు వీళ్ళ అన్నిట్లో డబుల్ స్పీడ్గా విజేతం సాధించచ్చు. ఒకటి, మీ ఫోన్ నంబర్ ఇలాంటి నంబర్స్ ఉంటే మీరు ఒక లీడర్ కావచ్చు. ఈ ఫోన్ నంబర్లో మీరు ఉంటే మీరు ఒక గవర్నమెంట్ జాబ్కి కావచ్చు. ఈ ఫోన్ నంబర్లో మీ పేరు నంబర్ ఉంటే మీ పేరు ప్రతిష్ట కూడా పెరగచ్చు. ఎందుకంటే ఇది సూర్యుడు పేరు ప్రతిష్టకి కారకుడు, గవర్నమెంట్ జాబ్కి కారకుడు, లీడర్కి కారకుడు, అన్నిటికీ కారకుడు. అంటే ఈ వ్యక్తి ఈ 7 నంబర్ గుడ్డోడికి పక్కన ఉంటే మీకు డబల్ పవర్ ఇస్తాడు, డబల్ ఎనర్జీ ఇస్తాడు. ఇదండి. ఇప్పుడు 7 అయిపోతే వచ్చేది 8వ నంబర్ అండి. ఈ 8వ నంబర్తోనే పెద్ద చికాకండి. ఎందుకంటే ఈ 8వ నంబర్ సింగిల్గా ఉంటే బాగానే పనిచేస్తే, కానీ సూర్యుడు పక్కన వచ్చేసాను అనుకోండి, వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు కదా అండి. కానీ ఈయన చీకటికి కారకుడు శనిదేవుడు, చీకటి గ్రహం. ఈయన వెలుతురుకి కారకుడు సూర్యగ్రహం. మరి వెలుతురుకి కారకుడు చీకటి, ఈ రెండు కలవే కదండి. కలవపోయినప్పుడు ఇలాంటి నంబర్ మీ ఇంట్లో ఎవరి దగ్గర ఉన్నా కూడా వాళ్ళు బాగా ఆర్గ్యుమెంట్ చేస్తారండి. కొడుకు దగ్గర ఉంటే నాన్నతోని బాగా ఆర్గ్యుమెంట్ చేస్తారు, నాన్న దగ్గర ఉంటే కొడుకుతోని బాగా ఆర్గ్యుమెంట్ అవుతుందండి. మళ్ళీ ఇది పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా తిప్పుతుందండి, ఇది కోర్టు చుట్టూ కూడా తిప్పుతుందండి. ఇలాంటి డేంజర్ నెంబర్ అండి. ఈ 18 నంబరు 81 నంబర్ రాకుండా చూసుకోండి, లేకపోతే అందరితోని ఆర్గ్యుమెంట్ అవుతూ ఉంటుందండి. అనవసరంగానే ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటాం.
దీని తర్వాత వచ్చింది మనకు ఇది ఒకటో నంబరు, మళ్ళీ ఇప్పుడు తొమ్మిదో నంబర్. ఈ తొమ్మిదో నంబర్ ఏంటిది? ఈ తొమ్మిది నంబర్ అన్న మనకు మంత్రి అంటే కుజుడు అన్న దేవుడికి సంబంధించిందే, సూర్యుడు అన్న దేవుడికి సంబంధించిందే. ఇక్కడ కుజుడు కూడా దేవుడికి సంబంధించి అంటే 19 నంబర్ వచ్చినా 91 నంబర్ వచ్చినా కూడా మీ మొబైల్ నంబర్ల అది మిమ్మల్ని ఎలా ముందుకు తీసుకుపోవాలి, మీరు ఏ ఫీల్డ్లో ఉన్నారు ఆ ఫీల్డ్లో మీరు ఎట్లా నంబర్ వన్గా రావాలన్నది ఇది 100% బాగా ప్రయత్నం చేస్తుంది. మిమ్మల్ని ముందు తీసుకుపోయి నిలబెట్టాలన్న ప్రయత్నం చేసేది ఈ నంబర్. ఇలాంటి మొబైల్ నంబర్ చూడండి, ఇప్పుడు ఒకటో నంబర్ కాంచెలు తొమ్మిదో నంబర్ వరకు మీకు ఒక నంబర్ పక్కన ఏ నంబర్ ఎలా వర్క్ చేస్తాయి అని చెప్పండి. ఇలాంటి చాలా ఉన్నాయండి. రెండు పక్కన, మూడు పక్కన, నాలుగు పక్కన, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది పక్కన ఏ నంబర్ పక్కన ఏ నంబర్ ఉంటే ఎలా వర్క్ చేస్తుంది, మిమ్మల్ని ఏ రకంగా డెవలప్ చేస్తుందో చాలా ఇంపార్టెంట్. వాళ్ళ వీళ్ళ మాట వింటే ఇది పని చేయదు, ఆ పని చేయదు, ఎవడన్నా అవుతే వాడిని వదిలేను. మీ పేరుని చక్కగా చూసుకోండి, మీ మొబైల్ నెంబర్ని చక్కగా చూసుకోండి, మీ మ్యారేజ్ డేట్ని చక్కగా చూసుకోండి, తర్వాత బయటికి వెళ్ళండి. మీరు హాయిగా ప్రశాంతంగా బతుకుతారు. మిమ్మల్ని చూసేటోడు చూస్తూనే ఉంటాడు, మిమ్మల్ని నానేటోడు అంటూనే ఉంటాడు. ఈ మూడు బాగుంటే మీ ఎవ్వరు ఎంతగా కూడా పీకలేడు. ఎందుకంటే ఈ మూడే మన ఇంపార్టెంట్ మన జీవితానికి. పెళ్లి డేటు, మొబైల్ నంబరు, మీ పేరు అంటే నేమ్, మొబైల్ నెంబర్ అండ్ మ్యారేజ్ డేట్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఒక న్యూమరాలజీగా నేను మీకు అన్ని నంబర్ గురించి స్వయంగానే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఏ నంబర్ ప్రక్కన ఏ నంబర్ ఉంటే ఎలా వర్క్ చేస్తుందో దాని గురించి చెప్తాను. ఇక మీ బాధ్యత అండి. మీరు ఒక మంచి మొబైల్ నెంబర్ కొనుక్కుంటే ఒక మంచి లైఫ్ ఉంటుంది. ఒక మంచి మొబైల్ నెంబర్ లేకపోతే మీకు స్ట్రగల్ లైఫ్ ఉంటుంది. మీ మొబైల్ నెంబర్లో ఎక్కడైనా ఒకటో నెంబర్ వచ్చింది అనుకోండి, దాని పక్కన నేను చెప్పిన ప్రకారం మీరు నంబర్ చూసుకుంటారు అనుకోండి, అలానే మీకు జరుగుతూ ఉంటుంది. మీ మొబైల్ నెంబర్ లాస్ట్లో జీరో ఉండొద్దండి. జీరో ఉన్నది లాస్ట్ మనిషి జీరో ఉంటే అది మీకు జీరో చేస్తుంది. ఓకేనండి. మీకు నా వీడియో నచ్చితే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుడు మర్చిపోకండి. మీరు ఎంత సబ్స్క్రైబ్ చేస్తారో అంత మంచి వీడియో చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి లైఫ్లో మనం ఎలా అభివృద్ధి చెందాలి, మన లైఫ్లో ముందుకు ఎలా పోవాలో అవన్నీ మీకు నేను చెప్తా అండి. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి.